హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లోనే అమరేంద్ర, బాగి పిల్లలు అందరూ కలిపి షాపింగ్కి విచిత్ర సిల్క్స్కి వెళ్తారు. అక్కడ మనోహరి సాంబాని చూసి, నువ్వు అమరేంద్ర కంట కనపడకుండా ఆ ఆత్మని పట్టుకో అని చెప్పి అంటుంది. ఆత్మ వచ్చిందా అని అనేసరికి, వచ్చింది, నాకు తెలుస్తుంది కానీ ఎక్కడ ఉందో కనిపించట్లేదు, నేను వెతుకుతాను అని చెప్పి అంటుంది. తర్వాత బాగి పిల్లలందరూ కలిపి కిడ్స్ సెక్షన్కి వెళ్ళి అక్కడ బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ఏవేవో బట్టలు తీస్తూ ఉంటారు. అక్కడికి అరుంధతి ఆత్మ చేరుకొని పిల్లలు సెలెక్ట్ చేసుకున్న బట్టలు చూసి, నేను లేకపోవడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకుంటున్నారు, అస్సలు వీళ్ళకి బాగోలేదు బట్టలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అక్కడికి బాగి వస్తుంది. బాగి పిల్లల బట్టలు చూసి, బాగాలేదు, నేను తెస్తాను అని చెప్పి వాళ్ళందరికీ ఇష్టమైన బట్టలు సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న అమరేంద్ర చాలా పొంగిపోతూ ఉంటాడు. బాగి కూడా అరుంధతిలాగే పిల్లల గురించి చాలా బాగా ఆలోచిస్తుంది, వాళ్ళకి కావాల్సిన బట్టలే తీసుకొచ్చింది అని చెప్పి అనుకుంటాడు. కాబట్టి తను అడిగినట్టుగా నేను చీర సెలెక్ట్ చేసి ఇస్తే తనకి ఇష్టపడుతుంది అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడ చూస్తే పిల్లలు కూడా ఆ బట్టలు చూసి, బాగి నువ్వు వచ్చి మా అమ్మలాగే సెలెక్ట్ చేసావు, నీతో షాపింగ్ వస్తే మా అమ్మ ఎలా సెలెక్ట్ చేస్తుందో అలాగే చేసావు, నువ్వు మా అమ్మలాగే ఆలోచిస్తున్నావు అని చెప్పి అనుకుంటారు. పిల్లలు అమర్ ఎప్పుడు అరుంధతి గురించి మాట్లాడడం విని బాగి, నేను అక్క ఫోటోను ఇప్పటికొచ్చి చూడలేకపోయానే అని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా, నా చెల్లి బంగారం నా పిల్లలకి ఎంత బాగా చూసుకుంటుందో అని పొంగిపోతూ ఉంటుంది అరుంధతి. మనోహరి అక్కడికి సాంబార్ తీసుకొచ్చి, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ఆత్మ కూడా ఇక్కడే ఉంటుంది, నువ్వు దానిని పట్టుకో అని చెప్పి సాంబార్ని అక్కడ విడిచిపెట్టి వెళ్తుంది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న బాగి పిల్లలు వెళ్తూ ఉంటారు. బాగి శాంబాన్ చూసి, ఈమెను ఎక్కడో చూశాను అని ఆగుతుంది. పిల్లలు అడుగుతారు ఏమైందని చెప్పి. ఈ ఈ ఆంటీని ఎక్కడో చూశాను అని చెప్పి అనుకుంటే, సరేలే బాగి పద అని చెప్పి శారీ సెక్షన్కి వెళ్తారు. బాగి పిల్లలు కలిపి శారీ సెక్షన్లో శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అమరేంద్ర కిందకి వచ్చి శారీ సెలెక్షన్కి వెళ్దామని అనుకునే లోపల చిత్రి వచ్చి, బావగారు ఇది జెంట్స్ సెక్షన్ కాదు అని అంటుంది. నాకు తెలుసు, నేను బాగి కోసం చీర సెలెక్షన్కి వచ్చాను అని చెప్పి అంటాడు. అప్పుడు అరుంధతికి, ఇప్పుడు బాగికి అన్నీ మీరే సెలెక్ట్ చేస్తున్నారు అని అనేసరికి, అవును నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. దానికి వెటకారంగా, అవును మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనసులో మనోహరికి చెప్పాలి బాగికి చీర సెలెక్ట్ చేస్తున్న సంగతి అని చెప్పి అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి మనోహరికి జరిగింది చెప్తే, మనోహరి అమరేంద్ర దగ్గరికి వచ్చి, అమర్ నాకు కూడా ఒక చీర సెలెక్ట్ చేయాలి అనేసరికి, నాకు వీలు కాదు, నువ్వు చేసుకో, కావాల్సిన నేను డబ్బులు కడతాను అని అనేసరికి, నా దగ్గర లేవా ఏంటి అని చెప్పి అనుకుంటుంది మనోహరి. ఇక్కడ చూస్తే సరస్వతి మేడం అమర్ని షాపింగ్ మాల్లో చూసి లోపలికి వస్తుంది. వచ్చి తనకి మాట్లాడదాం అనుకునే లోపలే మనోహర్ని చూసి పక్కకి పారిపోయి ఒక చీటీ మీద కింద సెల్లార్లో ఉంటారు రాసమ్మని చెప్పి వెళ్తుంది. ఆ చీటీ అనుకోకుండా మనోహరి చేతికి చిక్కుతుంది. ఆ చీటీ చూసి చిత్రకి చెప్పి తాను ఇక్కడే ఆ సరస్వతి మేడం చంపేస్తానని చెప్పి కిందికి వెళ్ళి సరస్వతి మేడం మీద అటాక్ చేస్తుంది. అప్పుడే అమరేంద్ర రావడం వల్ల ఆ సరస్వతి మేడం పారిపోతుంది. అమర్ చీర సెలెక్ట్ చేస్తున్న సంగతి అంజలి చూసి బాగీకి చెప్తుంది. బాగి ఇంక ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఏంటి అమర్ నాకు చీర సెలెక్ట్ చేస్తున్నారా అని చెప్పి పిల్లలు కూడా బాగీని ఎత్తేస్తూ ఉంటారు. మా నాన్న నీకు చీర సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి.